నిద్ర ఎంత అద్భుతమైనదంటే అది వస్తే అన్నింటినీ మరిపిస్తుంది, రాకపోతే అన్నింటినీ గుర్తు చేస్తుంది. ఆరోగ్యం ఎప్పుడూ మందులతోనే బాగుపడదు. కొన్నిసార్లు మనశ్శాంతితోనూ, ఇంకొన్నిసార్లు మంచి స్నేహంతోనూ, మరికొన్నిసార్లు స్వచ్ఛమైన ప్రేమతోనూ నయం అవుతుంది. ఈ సృష్టిలో అందమైన బంధం ఎవరిది అంటే కళ్ళదే. రెండూ కలిసే తెరుచుకుంటాయి, కలిసే మూసుకుంటాయి. కలిసే కన్నీరు కారుస్తాయి, అది కూడా ఒకదాన్ని మరొకటి చూడకుండానే. భావోద్వేగాలు మీ శరీరానికి ఎలా హాని చేస్తాయి చూద్దాం. కోపం మీ కాలేయాన్ని బలహీనపరుస్తుంది. శోకం మీ ఊపిరితిత్తులను బలహీనపరుస్తుంది. విచారం మీ పొట్టను బలహీనపరుస్తుంది. ఒత్తిడి మీ గుండెను, మెదడును బలహీనపరుస్తుంది. భయం మీ మూత్రపిండాలను బలహీనపరుస్తుంది. ప్రేమ శాంతిని, మధురానుభూతిని తెస్తుంది. మీ శరీరాన్ని, మెదడును బలంగా చేస్తుంది. నవ్వు ఒత్తిడిని తగ్గిస్తుంది. చిరునవ్వు ఆనందాన్ని పంచుతుంది. ఒంటరిగా నిలబడే ధైర్యం, అవమానాలను భరించే శక్తి ఉన్నవాడే జీవితంలో గెలుస్తాడు. ఇప్పుడున్న రోజుల్లో మంచితనం అనేది అస్సలు పనికిరాదు. మనతో ఎవరు ఎలా ఉంటే మనం కూడా వాళ్లతో అలానే ఉండాలి. Maybe I'm not the most important person in your life. But I hope when you hear my name you'll smile and say, hey, that's my friend.